పరీక్ష విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ ఏఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగ సంఘాలు హైదరాబాద్లోని కోటి కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 20 ఏళ్లుగా వైద్య వృత్తిలో పనిచేస్తున్నామని, తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేశామని, తమ సేవల వల్లనే రాష్ట్రంలో వైద్య రంగం ముందుకు వెళ్తుందన్నారు. గతంలో ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. మీరు గతంలో సమ్మె సందర్భంగా హామీ ఇచ్చి కమిటీని రాతపూర్వకంగా ఒప్పందంతో సమ్మెను ఏదైతే వాయిదా వేయించారో ఆ మాట నిలబెట్టుకొని ముందు రాత పరీక్షను వాయిదా వేసి ఆ ముగ్గురు ఉన్నతాధికారులతోటి ఏఎన్ఎంల సమస్యల మీద చర్చించి మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఒక రిపోర్టు తయారు చేసిన తర్వాతనే మీరు ఏదైనా డిసిజన్ తీసుకోవాలి తప్ప బలవంతంగా మా మీద రాత పరీక్ష రుద్దడం అనేది సరైంది కాదు. ఒక్కటే మేము గవర్నమెంట్ కోరుకునేది ఎలాంటి రాత పరీక్ష లేకుండా మా వయసును చూసి మా సీనియారిటీని చూసి మాకు రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. కొత్త పిల్లలకి మాలాగా రిక్రూట్మెంట్ చేసుకుంటారా, వాళ్ళకు నోటిఫికేషన్ వేసుకుంటారా, అది మీ ఇష్టం సార్. మమ్మల్ని ఎగ్జామ్ రాయమని అంటున్నారు. మా వయసులో ఎంత ఒక్కొక్కరు అమ్మమ్మలు నాయనమ్మలు అయినరు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళము కళ్ళు పోగా మేము ఇప్పుడు యాప్లల్లో చేస్తున్న వాళ్ళము ఎట్లా ఎగ్జామ్ రాస్తామండి? కంప్యూటర్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము? 2007-8లో ఎలాంటి రాత పరీక్ష లేకుంటే మమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేసినప్పుడు మా అక్క చెల్లెలని ఈ రోజు మమ్మల్ని ఎందుకు ఎగ్జామ్ రాయమంటున్నారు? తెలంగాణ మెడికల్ డిపార్ట్మెంట్ ముందు స్థానంలో ఉందంటే కారణం కేవలం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్. దయచేసి మీరందరూ గుర్తుపెట్టుకోండి అన్న, మీరందరూ మర్చిపోయారేమో, ఒక్కసారి తిరిగేసుకోండి సంవత్సరం కింద మాటలు మీరు ఏం ఇచ్చారనేది.